ఉదయగిరి కృష్ణుని చారిత్రక ప్రయాణం గురించి చేసిన గత భాగంలో మద్రాస్ మ్యూజియంలోని విగ్రహం ఉదయగిరి కృష్ణుడు కాడు అన్నదాన్ని ఆధారాలతో నిరూపించారు. ఈ చివరి భాగంలో చంగిజ్ ఖాన్ పేటలోని కృష్ణ విగ్రహం గురించి నా విశ్లేషణను అందిస్తాను. ఉదయగిరి కృష్ణుడి మొదటి భాగంలో కామెంట్స్ వ్రాసిన కృష్ణ ప్రమోద్ గారు, ముజందార్ రామారావు గారు ఉదయగిరి కృష్ణుడు హంపి నుండి కొండవీడు ప్రాంతానికి వచ్చినట్టుగా చెప్పారు. నేటి పల్నాడు జిల్లాలోని చంగిజ్ ఖాన్ పేట అనే గ్రామంలో ఆ కృష్ణ విగ్రహం ఉన్నట్టు తెలిపారు. వారు తెలిపిన కథను క్లుప్తంగా చూద్దాం. కళింగ గజపతుల మీదికి యుద్ధానికి వెళుతూ కృష్ణరాయలు తన సైన్యంలోని కొంత భాగాన్ని మహామంత్రి తిమ్మరుసుకి ఇచ్చి కొండవీడు కోటను వశపరుచుకోమని చెప్పాడట. కళింగ గజపతిని గెలిచి వెనక్కు వచ్చిన కృష్ణరాయలు కొండవీడు కోట చెక్కు చెదరకుండా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తన సైన్యం ఎందుకు విఫలమయ్యింది అన్న ఆలోచనలో పడ్డాడు. అప్పుడే అక్కడే ఉన్న రాజగురువు వ్యాసతీర్థులు హంపిలో ఉన్న ఉదయగిరి కృష్ణ విగ్రహాన్ని కొండవీడుకు తెప్పించమని సూచించారు. ఆ కృష్ణుడిని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తే గెలుపు తప్పదని అన్నారు. కృష్ణ ప్రతిష్ఠతో పాటు 8 ఆంజనేయ విగ్రహాల్ని తామే స్వయంగా ప్రతిష్ఠాపిస్తామని, దీనివల్ల కొండవీడు విజయనగరం ఆధీనంలోకి వస్తుందని కూడా చెప్పారట వ్యాసతీర్థులు. గురువుగారి సూచన మేరకు హంపి నుండి ఉదయగిరి బాలకృష్ణుని తెప్పించి నేడు చంగిజ్ ఖాన్ పేటగా పిలువబడే ఆ ప్రాంతంలో ప్రతిష్ఠాపన చేయించాడట రాయలు. వ్యాసతీర్థులు కృష్ణుడు చుట్టూ 8 ఆంజనేయ విగ్రహాల్ని ప్రతిష్ఠ చేశారట. ఫలితంగా అతి త్వరలోనే కొండవీడు కోట కృష్ణరాయల చేతికి చిక్కింది. ఇది సంక్షిప్తంగా కృష్ణ ప్రమోద్ గారు, ముజందార్ రామారావు గారు చెప్పిన కథ. ఈ కథ చారిత్రక ఆధారాలతో సరిపోలుతుందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ కథలో 3 ముఖ్యమైన ఘటనలు ఉన్నాయి. ఒకటి, కృష్ణరాయల కళింగ దండయాత్ర. రెండవది, మహామంత్రి తిమ్మరుసు కొండవీడు కోటను ముట్టడించడం. 3, వ్యాసతీర్థుల వారు కొండవీడు ప్రాంతానికి వచ్చి 8 ఆంజనేయ విగ్రహాలతో బాటు హంపి నుండి తెచ్చిన ఉదయగిరి బాలకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం. ఈ మూడింటిలో మొదటి 2 ఘటనల కాలాలను చరిత్రకారులు స్పష్టంగా నిర్ధారించారు. ఈ కాల నిర్ధారణకు శాసనాలతో పాటు సాహిత్య ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ 2 ఘటనల కాలాలను మనం స్పష్టంగా తెలుసుకుంటే 3వ ఘటన అంటే వ్యాసతీర్థుల వారు ఉదయగిరి బాలకృష్ణ విగ్రహాన్ని కొండవీడు ప్రాంతంలో ప్రతిష్ఠించడం అనేది నిజమా కాదా అన్నది నిర్ధారణ అవుతుంది. ఆముక్తమాల్యద కావ్య ఆరంభంలో మున్ను నే కళింగదేశ విజిగీష మనీషం దండెత్తిపోయి విజయవాటిం గొన్ని వాసరంబులుండి శ్రీకాకుళ నికేతునుండగు ఆంధ్ర మధుమథను సేవింపబోయి అన్న కృష్ణరాయల మాటలు కళింగ దండయాత్ర గురించి స్పష్టమైన సూచన చేస్తోంది. అయితే రాయల కావ్యంలో దండయాత్ర కాలం గురించి ఆధారాలు లేవు. ఆ ఆధారాలు శాసనాల్లో దొరుకుతాయి. 1 కాదు 2 కాదు, అనేక శాసనాల్లో దొరుకుతాయి. కానీ విషయాన్ని క్లుప్తంగా చెప్పాలి కాబట్టి కృష్ణరాయల తిరుమల ఆలయ శాసనాలను మాత్రమే తీసుకుని వాటి ఆధారంగా కళింగ దండయాత్ర కాలాన్ని నిర్ధారిద్దాం. 1513వ సంవత్సరంలో కృష్ణరాయలు తొలిసారిగా తిరుమల యాత్రకు వచ్చాడు. ఆ సంవత్సరానికి చెందిన కృష్ణరాయల తిరుమల శాసనాల్లో కళింగ దండయాత్ర గురించి ఉల్లేఖన లేదు. 1514వ సంవత్సరం జులై నెలలో వేయించిన శాసనాల్లో శ్రీ వీరకృష్ణదేవ మహారాయలు ప్రతాపరుద్ర గజపతి మీందను దండు విచ్చేసి ప్రతాపరుద్ర గజపతిని కొండవీటి దనకాను విరుగంబొడచి ఉదయగిరి దుర్గమును కైకొని తిరిగి విజయనగరం రాజధానికి విచ్చేస్తున్ను అని ఉంది. అంటే 1514 జులై నాటికి కృష్ణరాయలు ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఇదే సమయంలో గజపతి సైన్యాలు ఉదయగిరి నుండి వెనక్కు తగ్గి కొండవీడును చేరుకున్నాయి. 1514 సంవత్సరం జులై నాటికి రాయలు విజయనగరానికి వెళ్లే ప్రయాణంలో భాగంగా తిరుమల ఆలయాన్ని చేరుకున్నాడు. అంటే 1514 జులైలోనే రాయలు ఉదయగిరి బాలకృష్ణుడిని గజపతుల గుడి నుండి హంపీకి తరలించడం మొదలెట్టాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 1515వ సంవత్సరం అక్టోబర్ నెలకు చెందిన తిరుమల శాసనంలో గజపతి విభాడ శ్రీ వీరప్రతాప శ్రీ కృష్ణరాయ మహారాయలు విజయనగరాన నుండి పూర్వ దిగ్విజయ యాత్రకు విచ్చేసి ఉదయగిరి దుర్గమును సాధించి గిరిదుర్గా స్థలదుర్గాలను ఏకధాడిగా కైకొని కొండవీటి దుర్గం మీదను విడిచి దుర్గమును పట్టుకొని అని చెప్పడం వల్ల కృష్ణరాయలు 1514లో ఉదయగిరిని, 1515వ సంవత్సరపు చివరి భాగంలో కొండవీడును స్వాధీనం చేసుకున్నాడని స్పష్టమవుతోంది. హంపి కృష్ణాలయంలోని శాసనం ప్రకారం రాయలు ఉదయగిరి నుండి విజయం చేసి తెచ్చిన బాలకృష్ణదేవరను ఫిబ్రవరి 16వ తారీఖు 1515వ సంవత్సరంన ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. జులై 1514 నుండి డిసెంబర్, జనవరి
1515 వరకు, అంటే సుమారు 6 నెలల పాటు ఉదయగిరి కృష్ణుడు విజయనగర చక్రవర్తితో బాటు ఉత్సవ వైభవంతో ప్రయాణించాడు అని అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి నెల 1515వ సంవత్సరంన హంపీలోని కొత్త ఆలయంలో కొలువు తీరాడు అన్నది శాసనాల ద్వారా సుస్పష్టమవుతోంది. బహుశా ఆ రోజునే వ్యాసతీర్థుల వారు కందనిగే కాలిల్లవమ్మ ఈ అంబెగాలు బిడనమ్మ అన్న తమ కన్నడ కీర్తనను ఆశువుగా ఆలపించి ఉండవచ్చు. ఈ విధంగా శాసనాలలోని కాలక్రమాన్ని బట్టి చూస్తే 1515 చివరి భాగంలో, అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కొండవీడు కోటను కృష్ణరాయలు గెలిచాడు. ఈ ఘటనకు సుమారు 6-7 నెలల ముందే, అంటే ఫిబ్రవరి నెలలో ఉదయగిరి కృష్ణుడిని హంపీలో ప్రతిష్ఠాపించాడు. చంగీజ్ ఖాన్ పేటలోని బాలకృష్ణుడిని వ్యాసతీర్థుల వారు కృష్ణరాయల ద్వారా హంపీ నుండి తెప్పించి కొండవీడు ప్రాంతాల్లో ప్రతిష్ఠాపించారు అన్న కథ ముందు చెప్పిన శాసనాల ఆధారాల వల్ల నిజం కాదు అని తేలుతుంది. ఇలా తేల్చడానికి మరికొన్ని గట్టి ఆధారాలున్నాయి. అవేమిటంటే, హంపి బాలకృష్ణ ఆలయంలో కృష్ణరాయల శాసనంతో పాటు అచ్యుతరాయలు, సదాశివరాయలు వేయించిన దానశాసనాలు కూడా ఉన్నాయి. ఇవి ఆ ఆలయంలోని అర్చామూర్తి అయిన బాలకృష్ణుని కైంకర్యాలకై చేసిన దాన వివరాలను అందిస్తాయి. అచ్యుతరాయల శాసనం 1532వ సంవత్సరం నవంబర్ 28వ తారీఖుకు చెందింది. సదాశివరాయల కృష్ణాలయ శాసనంలో సంవత్సరం, మాసం, తిథులు చెప్పే భాగం దెబ్బతినింది. కాని క్రోధి సంవత్సరద అని ఉన్న ఒక్క వాక్యాన్ని బట్టి ఈ శాసనం 1544 లేదా 1545వ సంవత్సరానికి చెందింది అని చరిత్రకారులు నిర్ధారించారు. ఈ శాసనాలను బట్టి చూస్తే 1515వ సంవత్సరం నుండి 1565లో రాజధాని నగరం నాశనమయ్యే వరకు ఉదయగిరి కృష్ణుడు హంపీలోనే ఉన్నాడు అన్నది స్పష్టమవుతుంది. కాబట్టి ఉదయగిరి కృష్ణుడు 1515 ఫిబ్రవరిలో హంపీలో ప్రతిష్ఠాపన చేయించుకొని ఆ వెంటనే సెప్టెంబర్, అక్టోబర్ నెలల కల్లా కొండవీడుకు తీసుకురాబడి అక్కడే మరొక్కమారు పునఃప్రతిష్ఠాపన చేయించుకున్నాడు అన్న కథ చారిత్రకంగా నిజం కాదు అని స్పష్టమవుతోంది. అయితే చెంగిజ్ ఖాన్ పేటలోని బాలకృష్ణ విగ్రహం రూపురేఖలు విజయనగర శిల్పశైలి కంటే కళింగ శిల్పశైలినే పోలి ఉంది అని చెప్పవచ్చు. అతి పెద్దటి కళ్ళు, గుండ్రటి ముఖం, లావుగా ఉండే శరీరం, మరీ ముఖ్యంగా విగ్రహాన్ని మలచడం కోసం వాడిన నల్లటి బాసల్ట్ రాయ్, ఇది కళింగ శైలి విగ్రహం అని చెబుతూ ఉన్నాయి. అలాగే చెంగీజ్ ఖాన్ పేటలోని బాలకృష్ణుడి మెడలో పెద్ద పులిగోరు పతకం ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఇది కళింగ శైలి విగ్రహం అని చెప్పడానికి ఒక నిదర్శనమని నేననుకుంటున్నాను. లోహ విగ్రహాల అధ్యయనంలో నిష్ణాతులైన శ్రీధర్ పద్మనాభన్ గారు బ్రాంజెస్ ఆఫ్ ఇండియా అన్న పేరుతో నిర్వహిస్తున్న వెబ్సైట్లో ఒరిస్సా శైలికి చెందిన 2 బాలకృష్ణ లోహ విగ్రహాల చిత్రాలను, వాటి వివరాలను ఉంచారు. ఇందులో దోగాడుతున్న వెన్నముద్ద కృష్ణుడి మెడలో పులిగోరు గొలుసు ఉండడాన్ని మీరు గమనించగలరు. ఇలా నిర్మాణ శైలిని బట్టి చూస్తే చెంగిజ్ ఖాన్ పేటలోని బాలకృష్ణ విగ్రహం కళింగ ప్రాంతానిదే అని తెలుసుకోవచ్చు. ఒకవేళ నా ఈ అంచనా నిజమైతే అప్పుడు ఈ కృష్ణుడు ఉదయగిరి కృష్ణుడు అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ అంశాన్ని నిర్ధారించవలసింది నా వంటి అజ్ఞాని కాదు. శిల్పశాస్త్రంలోనూ వివిధ శిల్ప నిర్మాణ రీతుల్ని క్షుణ్ణంగా తెలిసిన మేధావులు చెయ్యాలి. అలాంటి ప్రయత్నం త్వరలోనే జరుగుతుందని, అలా జరిగి ఉదయగిరి కృష్ణుడు హంపీ నుండి బయటపడి ఎక్కడో ఒక్కచోట భద్రంగా ఉన్నాడు అని తెలుసుకునే అవకాశం మనందరికీ కలుగుతుంది అని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. మీ కడప రఘోత్తమరావు. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.